ఇక్కడ రిటర్న్ ఫైలింగ్, లెట్స్ స్టార్ట్ విత్ అసెస్మెంట్ ప్రొసీజర్ అండ్ రిటర్న్ ఫైలింగ్ టాపిక్లో ఇందులో మన టార్గెట్ ఏంటంటే ఆ రిలవెంట్ టాపిక్ చేసి వెంటనే దాని రిలవెంట్ క్వశ్చన్ చేయడం. ఓకే, ఎక్కువ టాపిక్ మీద డిస్కషన్ చేయను, ఓన్లీ ఆన్ క్వశ్చన్స్. ఓకే సార్, రిటర్న్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ద పర్సన్స్ ఆర్ కంపల్సరీ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎవరెవరు కంపల్సరీగా ఫైల్ చేయాలనేది ఫస్ట్ పాయింట్. కంపెనీ, పార్ట్నర్షిప్ ఫాము, ఎల్ఎల్పి, వీళ్ళు కంపల్సరీ చేయాలి. అదర్ ఎస్ఎస్సి ఎవరు? ఇఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కనుక బిఫోర్ డిడక్టింగ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏమంటారు అది, డిడక్షన్స్ తీయకముందు. డిడక్షన్స్ అంటే ఏంటి? ఎగ్జామ్షన్స్. సారీ, గ్రాస్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ క్లెయిమింగ్ ఎగ్జామ్షన్ తీయకముందు వాళ్ళకున్న ఎగ్జామ్షన్స్, చాప్టర్ 60 ఎగ్జామ్షన్సా, వాళ్ళది గ్రాస్ టోటల్ ఇన్కమ్ కనుక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటేస్తే వాళ్ళు రిటర్న్ దే షుడ్ నీడ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, దాని తర్వాత రెసిడెంట్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, నీకేం తెలుసు, రెసిడెంట్ ఎన్ఆర్ ట్యాక్సేషన్ చేసినప్పుడు రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ అని ఇద్దరు ఉంటారు. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అయినప్పుడు ఆడు ఏమి చేస్తాడు, గ్లోబల్ ఇన్కమ్ అని ట్యాక్సిబుల్ అది. ఆడ ఎక్కడున్నా సరే హీ హెస్ టు పే ద ట్యాక్స్. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంటుంది దీని మీద. ఏంటంటే క్వశ్చన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఉన్నారు, ఈయన దుబాయ్లో ఉంటున్నాడు అనుకో. అంటే యాక్చువల్లీ ఈయన స్టే చేసేది ఇండియాలో స్టే చేస్తాడు. బట్ ఈయనకి ఏముంది, దుబాయ్లో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది. టింగ్ హౌస్ ఉన్నప్పుడు, అండ్ దుబాయ్లో ఈయనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, దుబాయ్లో ఒక హౌస్ ఉంది. అయితే ఇండియాలో మాత్రం ఈయనకున్న ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఉంది. ఇప్పుడు ఈయన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలా చేయకూడదు అన్నది క్వశ్చన్. ఏం చెప్తున్నాడు చూద్దాం, చూడు. ద బెనిఫిషియల్ ఓనర్ ఆఫ్ ఎనీ ఎసెట్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ లొకేటెడ్ అవుట్సైడ్ ఇండియా దుబాయ్ హ్యాజ్ అ సైనింగ్ అథారిటీ ఇన్ ఎనీ బ్యాంక్ అకౌంట్ అవుట్సైడ్ ఇండియా. ఇక్కడ ఏముండాలి, ఒక ఎసెట్ ఉండాలి, అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఎక్కడ, దుబాయ్లో. అప్పుడు వాడు ఏం చేయాలి, హీ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వీడు తెలుగుగా బెనిఫిషియర్ ఆఫ్ ఎనీ అసెట్. ఎవడో బెనిఫిషియల్ ఓనర్ అంటే ఈయన. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకో వేలో మారుస్తారు, చూడు దాన్ని ఎలాగా. బెనిఫిషియరీ ఆఫ్ ఎనీ అసెట్, ఈ అసెట్ మీద బెనిఫిషియరీ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ located outside India. Note, if beneficial owner already includes income from such asset in his return of income, the beneficiary is not required to file return of income. దాని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ వచ్చిన ఇన్కమ్ అంతా వీడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమని చెప్పాం. వీడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ వచ్చిన ఇన్కమ్ అంతా వాళ్ళ కొడుకు పేరు మీద, ఈయన కొడుకు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు, ఏ ప్రాపర్టీ మీద వచ్చింది. అలా ప్రాపర్టీ చేసిస్తే వీడు కూడా వీడేమవుతున్నాడు, బెనిఫిషియరీ, వీడు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలన్నది మన పాయింట్. బెనిఫిషియరీ అంటే ఎవడో, ఈడు ఆఫ్ ఎనీ ఎసెట్ అవుట్సైడ్ ఇండియాలో ఏమన్నా వీడు బెనిఫిషియరీగా రిసీవ్ చేసుకున్నా సరే వీడు కూడా ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సన్ అనుకోవచ్చు, అంటే ఫాదర్ సన్కు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను, అప్పుడు ఏం చేయాలి, బెనిఫిషియర్ కూడా హీ హ్యాస్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎప్పుడు చేయక్కర్లేదు, వీళ్ళ ఫాదర్ కనుక ఇందు మీద వచ్చిన ఇన్కమ్ ఈయన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో చూపించేస్తే అప్పుడు బెనిఫిషియరీ నో నీడ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, అది చెప్తున్నాడు. ఓకే, బిఫోర్ గోయింగ్ ఫర్దర్ దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. One second, let's go to question number 14. ఓకే, హరి ఏజ్ 65 years, అంటే ఎవరు, సీనియర్ సిటిజన్. అంటే వీళ్ళకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత ఉంటుంది, 3 lakhs వరకు ఉంటుంది. ఓకే, ఈజ్ ఎ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. హీ ఓన్స్ ఏ హౌస్ ప్రాపర్టీ ఇన్ దుబాయ్. వీడికి ఎక్కడ ఉంది, హౌస్ ప్రాపర్టీ దుబాయ్లో ఉంది. విచ్ హీ పర్చేజ్డ్ ఆన్ 30th April 2013. అండ్ హీ ఆల్సో హ్యాజ్ ఎ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఏముండాలి, నీకేం చెప్పిన కండిషన్, ఎసెట్ ఉండాలి, అలాగే 1 second, ఎసెట్ ప్లస్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఎసెట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది. హౌస్ ప్రాపర్టీ అండ్ బ్యాంక్ అకౌంట్. Mr. Hari contends that since his total income is 2,80,000, comprising income from house property and bank interest is less than 2 lakh
రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ ఈ ఓన్స్ ప్రాపర్టీ ఇన్ దుబాయ్లో ఉంది అండ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ దుబాయ్. ఇదేం చెప్తున్నాడు ఇప్పుడు దుబాయ్లో ఇన్కమ్ ఉన్న టోటల్ ఇన్కమ్ ఈయన టోటల్ ఇన్కమ్ 2,80,000 అంట ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 22-23. హౌస్ ప్రాపర్టీ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఒకటే ఉందంట. ఈజ్ లెస్ దాన్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. అంటే యాక్చువల్గా ఈయనకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత 3 lakhs, బట్ 3 lakhs కన్నా తక్కువ ఉంది కాబట్టి నో నీడ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి అని అంటున్నాడు. ఆయన కంటెక్షన్ రైటా రాంగా అని చెప్పి మనం చెప్పాలి. ఏం చెప్తాం? ద కంటెన్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకు నాట్ కరెక్ట్? ఎవ్రీ రెసిడెంట్ నాట్ ఈవెన్ దో అదర్ దాన్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఈయన ఎవరు? రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే క్వశ్చన్లో చెప్పాడు క్లియర్గా. ఒకవేళ టైం అదర్ దెన్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ హూ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ హోల్డ్స్ ఎనీ బెనిఫిషియల్ ఓనర్ ఆర్ అదర్వైజ్ ఎనీ ఎసెట్. ఇది బెనిఫిషియరీయా? లేదు అంటే owns any asset located outside India, has a signing authority in any account located outside India. సరే చూడు ఆన్సర్ సారీ సత్నం ఎక్కువ. ద లొకేటెడ్ అవుట్సైడ్ ఇండియా హ్యాస్ అ సైనింగ్ అథారిటీ ఇన్ ఎనీ అకౌంట్ లొకేటెడ్ అవుట్సైడ్ ఇండియా. దాని తర్వాత ఇట్ ఈస్ ఎ బెనిఫిషియరీ ఆఫ్ ఎనీ అసెట్ లొకేటెడ్ అవుట్సైడ్ ఇండియా. లేదు అంటే ఇంకోటి ఏం చెప్పాను నీకు, వాడు బెనిఫిషియరీ ఆఫ్ ఎనీ అసెట్ లొకేటెడ్ అవుట్సైడ్ ఇండియా. వాడు బెనిఫిషియల్ ఓనర్ అన్న అయి ఉండాలి, లేదంటే బెనిఫిషియరీ ఆఫ్ ఎనీ అసెట్ లొకేటెడ్ అవుట్సైడ్ ఇండియా. హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీలీ వెదర్ ఆర్ నాట్ హీజ్ ఇన్కమ్ వెదర్ ఆర్ నాట్ హీ హ్యాస్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్. ఓకే, వాడికి ట్యాక్స్ ఏంటి? వెదర్ ఆర్ నాట్ హీ హ్యాస్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్. అందుకని ఏం చెప్తున్నాడు, వీడికి ఎలా హౌస్ ప్రాపర్టీ ఉంది, హియర్ హరికి హౌస్ ప్రాపర్టీ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది. సో హీ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మ్యాండేటర్లీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. ఈవెన్ దో హిస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ 2,80,000 బిలో ద ఎగ్జామ్షన్ లిమిట్. వీడికి ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? ఇది యాక్చువల్లీ సీనియర్ సిటిజన్ 3 lakhs వరకు. ఓకే, అంతే క్వశ్చన్. అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా తక్కువ ఉన్నా సరే హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బికాస్ ఆఫ్ ద అబోవ్ ప్రొవిజన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకేం చదువుతున్నాం ఇక్కడ పైన ఇంకో పాయింట్ ఇక చూడు. ఇది నెక్స్ట్ కండిషన్. అయ్యో ఇదంతా క్లమ్జింగ్ ఉందా, తీసేస్తున్నాను. అరే సారీ. చూడు నెక్స్ట్ పర్సన్ ఏంటి? ఈ పర్సన్ కనుక డిపాజిటెడ్ అగ్రిగేట్ మోర్ దాన్ 1 crore, ఒక పర్సన్ ఎవరైనా సరే డిపాజిటెడ్ అగ్రిగేట్ మోర్ దాన్ 1 crore ఇన్ కరెంట్ అకౌంట్ ఆఫ్ బ్యాంక్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్. కరెంట్ అకౌంట్ ఆఫ్ బ్యాంక్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్లో కానీ మోర్ దాన్ 1 crore డిపాజిట్ చేస్తే డిపాజిట్ చేస్తే ఈ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఇందులో కరెంట్ అకౌంట్లో కానీ కోఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ 1 person ఉన్నాడు, యాక్సిస్ బ్యాంకు, దాని తర్వాత డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఇండివిజువల్ ఇక్కడ 60K, ఇక్కడ 6 lakhs, ఇక్కడ 4 lakhs, ఇక్కడ 4 lakhs పెట్టినా ఇదేమవుతుంది? అలాగా ఇక్కడ 60 lakhs, 40 lakhs ఒక ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్లో చూడడం. ఓవరాల్ బ్యాంక్స్లో ఆడు కరెంట్ అకౌంట్స్లో కనుక మోర్ దాన్ 1 crore పెడితే అక్కడ కూడా వాడు పే చేయాలి. నెక్స్ట్ ఏంటి? డిపాజిట్ చేసిన. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే కింద ఉంటుంది నీకు ఇంకోటి, డిపాజిటెడ్ మోర్ దెన్ 1 crore అన్నాడా. ఇంకో చోట ఏమంటాడంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కనుక మోర్ దెన్ 50 lakhs డిపాజిట్ చేస్తే వాడు కూడా డిపాజిటెడ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో. ఒక పర్సన్ మోర్ దెన్ 50 lakhs సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 50 lakhs. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంకర్డ్ ఫారిన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మోర్ దెన్ 2 lakhs ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఓకే, ఫారిన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఎంత? మోర్ దెన్ 2 lakhs. నెక్స్ట్ ఇంకర్డ్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ 1 lakh హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది చూడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇఫ్ టీడీఎస్ డిడక్టెడ్ ఆఫ్ 25 టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ మోర్ దెన్ 25,000 డిడక్ట్ చేస్తే దెన్ హీ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. టీడీఎస్ నార్మల్గా ట్యాక్స్ డిడక్టెడ్ సేవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా లాటరీ తగిలింది అనుకో, లాటరీకి వాడు ఏం చేసుకుంటాడు, వాడు 30% ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టీడీఎస్ రేట్స్ ఉంటే డిడక్ట్ చేస్తాడు. అలా టీడీఎస్ డిడక్ట్ చేసిన అమౌంట్ కనుక మోర్ దెన్ 25,000 ఉంటే దెన్ యూ హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. దెన్ టీసీఎస్ ఏం చెప్తున్నాడు, ఒక వెహికల్ కొన్నాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఒక 4-wheeler వెహికల్ తీసుకున్నా.
ఫోర్ వీలర్ వెహికల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దెన్ మనకి ప్రాపర్ వెహికల్ అమ్మిన వాడు ఏం చేస్తాడు, టీడీఎస్ డెడక్ట్ చేస్తాడు. ఎంత 1% ఎంతో. ఇది వేరే వాళ్ళ పేరు మీద పెట్టాను నేను. వాళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమీ లేదు. బట్ టీడీఎస్ ఈ వెహికల్ వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళ పేరు మీద ఏమవుతుంది, టీడీఎస్ డిడక్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి అనుకో, ఎంత 40 lakhs మీద, ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs ఎసెట్ అనుకో, 20 lakhs మీద 1% అంటే ఎంత, 20,000 సరిపోవట్లే. ఇన్ కేస్ ఒక 40 lakhs ఎసెట్ తీసుకుంటే 1% అంటే ఎంత, 40,000. 40 lakhs మీద 1% అంటే 40,000. 40,000 కనుక నువ్వు టీడీసీఎస్ డిడక్ట్ అయితే నీ పేరు మీద, దెన్ యూ హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 15. Ravi Prakash, resident, aged 52 years, gifted a sum of 30 lakhs to his wife Sudha on occasion of 50th birthday. Out of the said amount, Sudha purchased a car. గిఫ్ట్ ఇచ్చిన డబ్బులతో ఆవిడ కారు కొనుక్కుంది. ఎంత, 29,52,000. ఆర్టీఓ ఛార్జెస్, ఇన్సూరెన్స్, ఎక్స్టెండ్ వారంటీ ఏ ఇచ్చాడు. ఇక్కడ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే, అది నేను చెప్పలేదు కదా ప్రొవిజన్. సరే, ఇక్కడ గుర్తుంచుకో ఏంటి ప్రొవిజన్, నేను సరిగ్గా చెప్పలేదు ఇక్కడ. ఇక్కడ ప్రొవిజన్ ఏంటంటే, ఏమైనా వెహికల్ కొన్నప్పుడు దాని మీద ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత పర్సెంట్ టీసీఎస్కి డిడక్ట్ చేయాలంటే 1% ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే జస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కాకుండా ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి 1%. ఓకే, చూడు ఇక్కడ ఏం చెప్తున్నాడు. నెక్స్ట్ ఎక్స్టెండ్ వారంటీ, యాక్సెసరీ ఛార్జెస్ ఇచ్చాడు డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 22-23. దీ ఛార్జెస్ వర్ షోన్ సెపరేట్లీ ఇన్ ఇన్వాయిస్. సెపరేట్గా చూపించారట ఇన్వాయిస్. మిస్సెస్ సుధా ఫర్నిష్డ్ హెర్ ఆధార్ నెంబర్ టు ద డీలర్. షీ ఈజ్ a housewife and does not have any income except rental income of 25,000 per month. ఇప్పుడు ఈ సుధా గారికి ఏముంది, ఓన్లీ 25,000 per month రెంటల్ ఇన్కమ్ మాత్రమే ఉంది. 25,000 per month అంటే ఎంత, 25,000 into 12 gives you 3 lakhs. మళ్ళీ దాని మీద స్టాండర్డ్ డిడక్షన్ 30% స్టాండర్డ్ డిడక్షన్ పోద్ది కదా, మైనస్ 30% స్టాండర్డ్ డిడక్షన్ తీస్తే ఎంత వచ్చింది, ఆవిడ ఇన్కమ్ 2,10,000. సో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా తక్కువే కాబట్టి వీడియో రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదని వాళ్ళ కంటెంట్. మిస్టర్ రవి ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ హిస్ వైఫ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సిన్స్ హెర్ టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎగ్జామిన్. ఓకే, మనం ఏం చెప్తాం, ఇప్పుడు అదే చేసాడు. 3 lakhs లెస్ 30% చేస్తే టోటల్ ఇన్కమ్ 2,10,000. బట్ హెర్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది ఫర్ ద అసెస్మెంట్ ఇయర్, 2,10,000 వచ్చింది. అది బేసిక్ ఎగ్జామ్ లిమిట్ కన్నా తక్కువ ఉంది. నార్మల్గా ఇలా చూసుకుంటే ఆవిడ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయక్కర్లేదు. బట్ వీళ్ళు ఏం చేశారు, కారు కొన్నారు. కారు కొన్నప్పుడు ఎంత టీసీఎస్కి డైరెక్ట్ అయింది వీళ్ళ పేరు మీద. హెన్స్ షీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సిన్స్ హెర్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, నార్మల్గా చెప్పాలంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ 2,50,000 దాటలేదు కాబట్టి ఆవిడ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయక్కర్లేదు. బట్ హవెవర్ ఏమైంది, యాజ్ పర్ సెక్షన్ 139(1) ఏం చెప్తున్నాడు, అదర్ దాన్ ఏ కంపెనీ ఆర్ ఏ ఫర్మ్ హూ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇదంతా సోది. ఈవెన్ దో హూ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఏ రిటర్న్ అండర్ సెక్షన్ 139(1) హ్యాస్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ అండ్ ద మేనర్ ఆర్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఇఫ్ ద అగ్రిగేట్ ఆఫ్ ద ట్యాక్స్ డిడక్టెడ్ at source and tax collected at source during the previous year in case of such a person is 25,000 or more. During the previous year in case of such person is 25,000 or more. ఏంటి, ట్యాక్స్ డిడక్టెడ్ at source అంటే టీసీఎస్ కనుక టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ మోర్ దెన్ 25,000 డిడక్ట్ చేస్తే వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. సో బీయింగ్ ఏ సెల్లర్, ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, ఇది అదనమాట. నెక్స్ట్ ఏంటంటే
ఇక్కడ ఇంకోటి డీలర్ మీద కూడా ఒక ప్రొవిజన్ ఉంది, అది కూడా డీల్ చేస్తాను చూడు. ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఏ సెల్లర్ హూ రిసీవ్స్ అన్ అమౌంట్ కన్సిడరేషన్ సెల్ ఆఫ్ మోటార్ వెహికల్ ఎక్సీడింగ్ 10 lakhs వెహికల్ ఇది ఏదైనా ఎక్సీడ్ అయితే దే హ్యాస్ టు కలెక్ట్ టీసీఎస్, వాళ్ళు టీసీఎస్ కలెక్ట్ చేయాలి ఎంత 1% ఆఫ్ ద సేల్ కన్సిడరేషన్. సో ఇక్కడ ఎంత అయింది, ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే ఏంటి, టోటల్ వెహికల్ కాస్ట్ ఎంత అంటే అన్నీ తీసే, ఏంటి ఆర్టీఏ, ఇన్సూరెన్సు, ఏమేమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఆర్టీఏ, ఇన్సూరెన్సు, వారంటీ, యాక్సెసరీ ఛార్జెస్ ఇవన్నీ తీసేస్తే ఎంత వచ్చింది ప్రైస్, ఎంత వచ్చింది. దాని మీద నువ్వేం చేయాలి, 1% కడితే ఎంత వచ్చింది, 26,247 అయితే నువ్వేం చేయాలి, మిసెస్ సుధా ఈజ్ రిక్వైర్డ్ టు మ్యాండేటరీలీ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈవెన్ దో హెర్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ సిన్స్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ఈజ్ విచ్ ఎక్సీడ్స్ ద థ్రెషోల్డ్ లిమిట్ 25,000 దాటేస్తుంది కాబట్టి. సింపుల్. అక్కడ అర్థమైంది కదా క్వశ్చన్, ఇంకా డిస్కషన్ అనవసరం. నెక్స్ట్ ఏంటి, ఇదే చూడు, ఫారెన్ ఎక్స్పెన్స్ మీద ఏదో క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఫారెన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ 2 lakhs ఉంటే వాళ్ళు కూడా చేయాలి. నెక్స్ట్ అదర్ ఎంటిటీస్ ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడు. అదర్ ఎంటిటీస్ ఎవరెవరు అదర్ ఎంటిటీస్ అంటే, ట్రస్ట్ ద టోటల్ ఇన్కమ్ బిఫోర్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 11 exceeds basic exemption limit. ట్రస్ట్ ద టోటల్ ఇన్కమ్ బిఫోర్ ఎగ్జంప్షన్ ఏంటి, ట్రస్ట్, పొలిటికల్ పార్టీ, ఇది గుర్తు చూడు. ట్రేడ్ యూనియన్స్ అంటే ఏంటి, ట్రేడ్ యూనియన్స్ అంటే అది ఒక టైప్ ఆఫ్ అసోసియేషన్స్, న్యూ ఏజెన్సీస్, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఈ మూడు కూడా ఒకటే సిమిలారిటీ ఉంటుంది. ఏంటి, ద టోటల్ ఇన్కమ్ బిఫోర్ ఎగ్జంప్షన్ ఇవ్వకముందు ఏదన్నా టోటల్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్ లిమిట్ దాటితే దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ చెప్తుంది. ట్రస్ట్ సెక్షన్ 11, పొలిటికల్ పార్టీ 13A, అండ్ ఇది ట్రేడ్ యూనియన్స్ వీళ్ళందరికీ సెక్షన్ 10 ప్రకారం చెప్పినట్టు ఫాలో అవ్వాలి. అంటే వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఎందులో ఉంటాయి అంటారు, సెక్షన్ 10 ఎగ్జామ్షన్స్. ఓకే, వీళ్ళందరూ కూడా అవి దాటితే అప్పుడు దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. దెన్ ఏంటి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, బిజినెస్ ట్రస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్, వీళ్ళందరూ కూడా మ్యాండేటరీ దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ irrespective of exemption limit, irrespective of their income. Okay, let's solve question number 1. చూడు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1. స్టేట్ విత్ రీజన్స్ వెదర్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ టు బి ఫైల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు ఒక రెసిడెంట్ ఉన్నాడట, వాడి ఏజ్ 80 years, హ్యాజ్ టోటల్ ఇన్కమ్ 2,85,000 అంటే బేసిక్ 80 years వాళ్ళకి ఎంత బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 5 lakhs. యాజ్ క్లెయిమ్డ్ డిడక్షన్, ఎప్పుడు టోటల్ ఇన్కమ్ అంటుంది అంటే ఇప్పుడు క్లెయిమ్ తీసేసాక డిడక్షన్స్ ఎంత 1,50,000 డిడక్షన్స్ తీసేసిన తర్వాత ఆయన టోటల్ ఇన్కమ్ ఎంత 2,85,000 టోటల్ ఇన్కమ్ అన్నాడు అక్కడ, నెట్ ఇన్కమ్ కింద చూడాలి దాన్ని. సో అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ 80,000 ఈజ్ నాట్ ట్యాక్సిబుల్ బై వర్చ్యూ ఆఫ్ ఎగ్జంప్షన్. ఓకే, threshold limit 112A, assume that he has not opted for special provisions of 115 BAC అంటే ఏంటి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనమాట. వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ హీ ఇంకర్డ్ 1,05,000 టువర్డ్స్ పేమెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్స్. నీకేం చెప్పాను, ఎలక్ట్రిసిటీ బిల్ కనుక 1 lakh దాటితే హీ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ అది పక్కన పెట్టు, ఫస్ట్ పాయింట్ చూడు, అది పక్కన పెడితే ఫస్ట్ ఆడి ఇంకా టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది, 2,85,000 ఉంది. డిడక్షన్ తీసేస్తే ఎంత అంటే చూడు, 2,85,000 ప్లస్ 1,50,000 చేయి అంటే బిఫోర్ డిడక్షన్ ఎంత ఉంది ఆయన ఇన్కమ్ 4,35,000 ఉంది. అంటే 2,85 ప్లస్ 1.5 యాడ్ చేసేస్తే 4.35 lakhs వస్తుంది, 4,35,000 వస్తుంది. అంటే ఏమైంది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ గివింగ్ ఎగ్జంప్షన్ ఎంత అయింది, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటిస్తుంది కాబట్టి హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ సారీ ఈయన ఏజ్ ఎంత 80 years అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత 5 lakhs. సో అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్లో ఒకసారి బాగా చూసుకో. సో అప్పుడు వీళ్ళు 5 lakhs దాటలేదు కాబట్టి దే నీడ్ నాట్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అదే చెప్తున్నాడు చూడు, ద గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ బిఫోర్ గివింగ్ డిడక్షన్ ఆఫ్ 1,50,000 ఈజ్ 4,35,000 విచ్ ఈజ్ లెస్ దెన్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఆఫ్ 5 lakhs అప్లికబుల్ టు అన్ ఇండివిజువల్ ఏజ్ ఆఫ్ 80 years ఆర్ మోర్. దేర్ ఫోర్ నీడ్ నాట్ ఫర్నిష్ హీజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. నెక్స్ట్ ఏంటట, వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ మిస్టర్ ఎక్స్ హ్యాస్ ఇంకర్డ్ 1,05,000 టువర్డ్స్ పేమెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్స్. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తే మోర్ దాన్ 1 lakh, నీ ఇన్కమ్తో మాకు సంబంధం లే, 1 lakh పే చేస్తున్నావు అంటే యూ హ్యావ్ టు పే ఏంటి
return of income he has to file. The expenditure of an amount exceeding 1 lakh towards the consumption of electricity, hence he would be have to file return of income. నెక్స్ట్ ఏంటి ఏబీసీ పార్ట్నర్షిప్ ఫర్మ్ లాస్ ఎంత ఉంది 10,000 ఉంది డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. నీకేం చెప్పాను ఫస్ట్ ఇది చూడు, కంపెనీ కానీ పార్ట్నర్షిప్ ఫ్రమ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్కమ్ యూ హ్యాస్ టు ఫైల్. ఏం ఫైల్ చేయాలి? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అది చెప్తాడు. మ్యాండేటరీ ఈజ్ టు ఫర్నిష్ హీజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రిజిస్టర్డ్ అసోసియేషన్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 హ్యాస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత ఉంది? రిజిస్టర్డ్ అసోసియేషన్ ఇదే చెప్పా ఇప్పుడు. అసోసియేషన్లకి సెక్షన్ 10 అని చెప్పాను ఇక్కడ చూడు. ఏది? అసోసియేషన్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ ఎగ్జామ్షన్ ఎక్సీడ్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అయితే దెన్ దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకేనా? అసోసియేషను హ్యాస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత ఉంది? 4,60,000 ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. సరిగ్గా చదువు. ఏ రిజిస్టర్డ్ అసోసియేషన్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్, దానికి ఎలిజిబుల్ ఉందట. దాని టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 4,60,000. అంటే ఏంటి? టోటల్ ఇన్కమ్ బిఫోర్ గివింగ్ ఎగ్జామ్షన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే వాళ్ళు ఫైల్ చేయాలి. నార్మల్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటే ఎంత క్యాలిక్యులేట్ చేస్తూ 2,50,000. అది 2,50,000 దాటేసింది కాబట్టి వాడు ఏం చేయాలి? బిఫోర్ గివింగ్ ఎగ్జామ్షన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత సంపాదించాడు? 4,60,000 కాబట్టి హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అది చెప్తారు చూడు. ఇది తీసే. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ whose total income without giving effect of the provisions of section 10 exceeds maximum 80 not chargeable to tax is required to furnish the return of income for the relevant assessment year on or before the due date. In the above case, the registered association has income from house property of 4,60,000 before exemption under section 10, which exceeds the basic exemption limit of 2,50,000. Therefore, it is under an obligation to furnish its return of income for the assessment year 23-24. ఏమన్నా అర్థమైందా? సింపుల్. వాడిది బిఫోర్ ఎగ్జామ్షన్ తీయక ముందు టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 4,60,000. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? 2,50,000. అది ఎక్సీడ్ అయ్యేది కాబట్టి యూ హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, అంతే. నెక్స్ట్, మిస్టర్ వై ఏజ్ 45 years అండ్ ఎంప్లాయీ 5,90,000 హ్యాస్ ఇన్కమ్ ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇదేంటి? 45 years ఉన్నవాడు శాలరీ సంపాదిస్తున్నాడు 5,90,000. ఆడికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? 2,50,000 దాటేసారు కాబట్టి హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ 10,000 అంట, టోటల్ 6 lakhs. అందు నుంచి మళ్ళీ ఈజ్ ఇన్కమ్. ఈ దేని మీద? శాలరీ మీద డిడక్షన్ ఎంత? ఐ థింక్ 30% డిడక్షన్. చూడు, స్టాండర్డ్ డిడక్షన్ ఏమో 50,000. అంటే 5,90,000లోంచి 50,000 తీసేస్తే 5,40,000. దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? 5,40,000 ప్లస్ 10,000 ఇంటి గ్రాస్ టోటల్ ఇన్కమ్ దేని మీద? ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద. సో టోటల్ 5,50,000 విచ్ ఎక్సీడ్స్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఆఫ్ 2,50,000. సో ఈ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ కూడా సిమిలర్ అదే క్వశ్చన్ మీద ఉంటుంది. ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ లెట్ అవుట్ ప్రాపర్టీ ఎంత ఉందో? 1 lakh ఉంది. వాడు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటాడా? బిఫోర్ గివింగ్ ఎగ్జామ్షన్ దాటలేదు. సో నో నీడ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ ద మ్యాక్సిమం అమౌంట్ విచ్ ఇస్ నాట్ ట్యాక్సబుల్ below basic exemption limit. Therefore, there is no mandatory requirement for filing return of income. Next, public trust ata. Identi trust hospital having an aggregate annual receipt of 505 lakhs availing exemption 310 with a total income of 2,40,000. ఏమన్నా అర్థమైందా? సరిగ్గా చదువు. పబ్లిక్ ట్రస్ట్ ఉంది. అగ్రిగేట్ ఆఫ్ యాన్యువల్ రిసిట్ ఎంత? దాని టర్న్ ఓవర్ ఇచ్చాడు 505 lakhs. ఎగ్జామ్షన్ తీసేసుకున్న తర్వాత 3,10,000 తీసేసుకుందట. తీసేసుకున్న తర్వాత టోటల్ ఇన్కమ్ ఈ నెట్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 2,40,000. అంటే మనం ఏం చెప్పాం? బిఫోర్ గివింగ్ ఎగ్జామ్షన్ అంటే ఎంత? 2,40,000 ప్లస్ 2,40,000 ప్లస్ ఎంత? 310 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 5,50,000. అది బేసిక్ ఎగ్జామ్ లిమిట్ దాటేసింది. ఎంత బేసిక్ ఎగ్జామ్ లిమిట్? 2,50,000. సో ఈ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. సో అదే చెప్తున్నారు చూడు. టోటల్ ఇన్కమ్ వితౌట్ ఎగ్జామ్షన్ 5,50,000 విచ్ ఎక్సీడ్స్ 2,50,000. ట్రస్ట్ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు నార్మల్గా డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్స్ చూడు ఇక్కడ. నెక్స్ట్ టాపిక్, నార్మల్గా మనకేం తెలిసి ఇండివిజువల్స్ అందరూ కూడా 31st July, ఇది మనకు తెలిసింది.
ఓకే. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ ఎవరికైనా కావాలంటే అండర్ సెక్షన్ 92E 30th November అన్ని బర్త్డే సరే, హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ అయితే 30th November. వీరిద్దరికి మధ్యలో జూలైకి నవంబర్కి మధ్యలో ఎవరు ఉన్నారు, అక్టోబర్ ఉన్నారు. జూలై అంటే 7, 8, 9, 10 2 months తర్వాత ఎవరు కంపెనీస్కి 31st October కంపెనీస్కి ఆడిట్ రిక్వైర్మెంట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆర్ ఎనీ లా ఆడిట్ రిక్వైర్మెంట్ ఎవరైతే ఆడిట్ చేయించుకోవాలో బుక్స్ పార్ట్నర్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ హూజ్ అకౌంట్స్ ఆర్ టు బి ఆడిటెడ్. అండ్ ట్రస్ట్ కూడా ఇందులోకి వస్తుంది అనుకో. ఇది ట్రస్ట్ చూడు ఎంత వచ్చాడు, 31st October ఇచ్చాడు. ఏంటి మళ్ళీ చెప్పు ఒకసారి, కంపెనీస్ ఎవరి బుక్స్ అయితే ఆడిట్ చేయించుకోవాలో, దాని తర్వాత పార్ట్నర్షిప్ ఫర్మ్ వీళ్ళందరూ అకౌంట్స్ ఆర్ టు బి ఆడిటెడ్. ఎవరు బుక్స్ ఆడిట్ చేయించుకోవాలో కంపెనీస్, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ 31st October. నార్మల్ ఇండివిజువల్స్ ఇప్పుడు 31st July. ఒకవేళ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ అయితే 30th November. ఓకే, అయిపోయింది ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఏమున్నాయి, ఇంకేమైనా వదిలేసాను పైన క్వశ్చన్స్. లెట్ మీ చెక్ 1, 2. ఇది చూడు, ఇది ఒక టాపిక్ ఉంది ఇక్కడ. ఇది ఏమో, ఇది ఎక్కడి నుంచి ఉందో తెలీదు, ఇది సెపరేట్ టాపిక్. బిజినెస్ ఆఫ్ గ్రోయింగ్, క్యూరింగ్, రోస్టింగ్, గ్రౌండింగ్ కాఫీ ఆఫ్టర్ మిక్సింగ్ చికోరీ. అయితే ప్రొనౌన్సియేషన్ నాకు రాదు, చికోరీ అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇఫ్ 40% ఆఫ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద అబోవ్ బిజినెస్ అండ్ IFOS ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎక్సీడ్స్ బేసిక్ ఎగ్జామ్ లిమిట్, దెన్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఏమైంది, ఇది ఒక బిజినెస్, ఇది గ్రోయింగ్, క్యూరింగ్, రోస్టింగ్, అది కాఫీకి సంబంధించిన ఒక బిజినెస్ ఉంది. దాని అగ్రిగేట్ ఏంది, దాని టోటల్ ఇన్కమ్లోంచి 40% ఆఫ్ ద ఇన్కమ్ కనుక బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ దాటితే, అండ్ వాడికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే, దెన్ దే హ్యావ్ టు ఫైల్. అది ఎప్పుడు బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ దాటితే దెన్ దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అది ఇక్కడ క్వశ్చన్ చూడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Kanti engaged in the business of growing, curing, roasting, grounding coffee for mixing chicory has a total income of 6 lakhs. ఎంత ఉందంటే టోటల్ ఇన్కమ్ 6 lakhs. 6 lakhsలో 20 ఎంత క్యాలిక్యులేట్ చేయమని చెప్పాను, 6 lakhs into 40% గివ్స్ యూ ఎంత వచ్చింది, 2,40,000 వచ్చింది. అంటే బేసిక్ ఎగ్జామ్షన్ దాటలేదు కదా. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటే ఎంత క్యాలిక్యులేట్ చేస్తావు, 2.5 lakhs. ఓకే, అలాగే వీడికి దిస్ బిజినెస్ విచ్ వాజ్ హెర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంకా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏమీ లేదు. ఇన్ కేస్ ఏమైనా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే AFOS కూడా యాడ్ చేసేస్తావు. షీ కన్సల్ట్స్ యూ టు హ్యావ్ అన్ ఒపీనియన్ వెదర్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24 ఆర్ నాట్. ఓకే, వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ షీ హ్యాడ్ ట్రావెల్ టు ద ఎయిట్. ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పే ఫస్ట్. బేసిక్ ఎగ్జామ్షన్ దాటింది కదా, నీకు అదే ఒక ప్రొవిజన్ రాయాలి. ఈ ప్రొవిజన్ని ఇక్కడ, ఈ ప్రొవిజన్ ఉంది కదా, ఇది రాస్తా ప్రొవిజన్. ఏం రాసాడు, ఇండివిజువల్ డెరైవింగ్, గ్రోయింగ్, క్యూరింగ్, రోస్టింగ్ అండ్ గ్రౌండింగ్ కాఫీ అండ్ విత్ ఆర్ వితౌట్ మిక్సింగ్ చికోరీ కలిపినా కలపకపోయినా వుడ్ నాట్ బీ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ ద అగ్రిగేట్ ఈజ్ 40% ఆఫ్ హిజ్ ఆర్ హెర్ ఇన్కమ్. అండ్ ఇంకోటి ఏదో ఉంటుంది, అండ్ ఇక్కడ ఉంది, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ అదర్ సోర్సెస్. అండ్ అయ్యో, and income from all other sources liable to tax in accordance with the provisions of that is equal to or less than the basic exemption limit, then they are required not అదే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటకపోతే ఫైల్ చేయక్కర్లేదు. బట్ వీడికి టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, 2,40,000 వచ్చింది. ఇందు మీద 6 lakhs మీద 40% అంటే, సో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటలేదు కాబట్టి నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ SMT Kanti had traveled to USA and incurred 2.20 lakhs on such a travel. Question చూసరా, వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ షీ హ్యాడ్ ట్రావెల్ టు USA incurred 2.2 lakhs. నీకేం చెప్పాను, ఫారెన్ ట్రావెల్స్ మీద నువ్వు more than 1 lakh ఖర్చు పెడితే దెన్ యూ హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో ఇక్కడ ఎంత ఖర్చు పెట్టారు, 2.2, కాబట్టి షీ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈజ్ బిజినెస్ ఇన్కమ్. ఇంకా 2.5 lakhs కాబట్టి రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, 1 second. సారీ 1 lakh అని చెప్పినట్టున్నాను నేను ఇక్కడ. యాక్చువల్లీ ఎంత, incurred foreign travel expenditure more than 2 lakhs for himself or any other person. more than 2 lakhs అయితే వాళ్ళు ఏం చేయాలి, దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, క్లియర్. ఈ కలర్ బాగుంది సింపుల్గా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చూసాం,
డ్యూ డేట్ చూసాం. నేను ఏం చేస్తున్నాను, కాన్సెప్ట్ని సైమల్టేనియస్గా కవర్ చేస్తూ సో కాన్సెప్ట్ని రివైజ్ చేసుకుంటూ రిలేటివ్ ప్రాబ్లమ్ చేస్తూ వచ్చాను ఇక్కడ దాకా. ఓకేనా? ఓకే. రిటర్న్ ఫైలింగ్లో ఎవరెవరు రిటర్న్ ఫైల్ చేయాలి, ఓకే, రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్కి ఉన్న కండిషన్స్ ఏంటి, ఒకవేళ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే బెనిఫిషియరీ చూస్తాం, అలాగే బెనిఫిషియల్ ఓనర్ అయినా బెనిఫిషియల్ ఓనర్ ఆర్ బెనిఫిషియరీ. నెక్స్ట్ ఏం చూసాం, ఎవరైనా అసెట్లు కొనుక్కున్నప్పుడు దాని మీద టీడీఎస్ మోర్ దాన్ 25,000 పే చేస్తే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. షాప్ కూడా ఏం చేయాలి, 1% ఆఫ్ ద ఇఫ్ ఎసెట్ వాల్యూ మోర్ దాన్ 10 lakhs ఉంటే 1% వాటి టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అని చెప్పి కలెక్ట్ చేసుకోవాలి. అది 1%. ఇఫ్ ద టీసీఎస్ ఈజ్ మోర్ దాన్ 25,000 దట్ పర్సన్ హ్యాస్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, క్లారిటీ ఉంది ఇక్కడ వరకు. డిపాజిటెడ్ అగ్రిగేట్ అమౌంట్ 1 crore కరెంట్ అకౌంట్స్లో డిపాజిట్ చేస్తే మోర్ దాన్ 1 crore ఇన్ బ్యాంక్ అకౌంట్స్ కానీ కార్పొరేటివ్ బ్యాంక్లో కానీ దెన్ దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఒకవేళ సేవింగ్స్ బ్యాంక్స్లో ఒకేసారి 50 lakhs డిపాజిట్ చేస్తే వాళ్ళు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిందే. ఇక్కడ చెప్పిన పాయింట్ అది. అదే ఎగ్జామ్షన్, అదే ఎంసీక్యూ కింద అడగదు. ఎక్స్పెండిచర్ ఇది ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ 1 lakh ఉన్న వాళ్ళు కూడా. ఫారెన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ అంతా మోర్ దాన్ 2 lakhs. ఓకే, క్లియర్. దాని తర్వాత అదర్ ఎంటీస్ ఎవరు, బిజినెస్, ట్రస్ట్, పొలిటికల్ పార్టీస్, యూనియన్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క బేసిక్ బిఫోర్ గివింగ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ బిఫోర్ గివింగ్ ఎగ్జంప్షన్స్ ఇఫ్ దేర్ టోటల్ ఇన్కమ్ ఎక్సిడ్స్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, బిజినెస్ ట్రస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వీళ్ళందరూ కూడా కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఎవరెవరికి ఏ డేట్స్, నార్మల్ అయితే 31st July, అదర్స్ ఇది ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ ఉన్న వాళ్ళు 31st November. దాని తర్వాత ఇంకోళ్ళు ఎవరు, ఇది ఎవర్రా, కంపెనీస్ ఉన్నాయి కదా కొన్ని, కంపెనీ ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సిన వాళ్ళు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ట్యాక్స్ ఆడిట్ రిక్వైర్డ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఎవరైనా ఆడిట్ చేయించుకోవాలనుకున్న కంపెనీస్ యాక్ట్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరిదైతే ఆడిట్ చేయించుకుని వాళ్ళందరూ కూడా 31st October. ట్రస్ట్ కూడా 31st October. ఓకే, ఇక్కడ వరకు చూసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చూద్దాం అంటే, నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు నెక్స్ట్ ఇక్కడ ఏంటి టాపిక్ ఉంది, లాస్ రిటర్న్ అట. వాట్ ఈజ్ లాస్ రిటర్న్? Return is required to be filed up to due date given under section 139(1) to carry forward following losses of a current year. ఏంటంటే business loss, capital loss from activity of owning and maintaining horse races. Playing from Moto G625G. ఓకే, ఏం చెప్తున్నాడు, ఇక నీకేమర్థమైంది, ఒకవేళ కొన్ని లాసెస్ని నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే నువ్వు హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అదే చెప్పాడు ఇక్కడ. ఇది గుర్తుంచుకో, నాకు బిజినెస్ లాస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం, క్యాపిటల్ లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు ఏం చెప్తాడంటే, ఈవెన్ దో ఇఫ్ యూ డిడ్ నాట్ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ దెన్ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ యువర్ లాసెస్. అది ఏ లాసు, హౌస్ ప్రాపర్టీ లాసు, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ ఈవెన్ ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ లేట్ ఫైల్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోయినా సరే యూ కెన్ టేక్ ఏది, హౌస్ ప్రాపర్టీ లాసు, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. లాస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ ఈవెన్ ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్డ్ ఆఫ్టర్ ది డ్యూ డేట్. అది దాని మీద ఒక క్వశ్చన్ ఉంది. ఒకవేళ ఇది నీకు కంటిన్యూషన్ ఆఫ్ డీల్ అన్న పాయింట్ ఒకటి వస్తుంది ఇక్కడ చూడు. ఒకవేళ ఇక్కడ ఏంటి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నీకు ఆల్రెడీ వేరే దాంట్లో చెప్పాను నేను. ఇది మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ డిలే టాపిక్. ఇది కంటిన్యూషన్ ఆఫ్ డిలే అంటే ఏంటంటే సింపుల్, ఇది ఒక స్టోరీ విను. ఏంటి, మనం లాస్ట్ డేట్న రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేద్దాం అనుకున్నాం, బట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ సర్వర్ డౌన్ అయిపోయింది. కాబట్టి మనం రిటర్న్ ఫైల్ చేయలేకపోయాం. అప్పుడు ఏం చేస్తాం, మనకి బిజినెస్ లాస్ ఉంది. అలా అని చెప్పి మనం బిజినెస్ లాస్ని మనకి లాస్ అయిపోతున్నాం కదా. సో బికాస్ ఆఫ్ జెన్యూన్ రీజన్ అక్కడ సర్వర్ పనిచేయట్లేదు కాబట్టి మనం రిటర్న్ ఫైల్ చేయాలి. అది మనం ఏం చేస్తాం, ఈ ఇన్ఫర్మేషన్ని మనం అసెసింగ్ ఆఫీసర్కి ఇస్తే అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు, కండోనేషన్ ఆఫ్ డిలే, వాడు ఈ డిలేని ఉపేక్షిస్తాడనమాట. ఓకే, యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ దిస్. అప్పుడు ఏమన్నా మనకి లిమిట్స్ ఉన్నాయి. ఏది అప్ టు 50 lakhs అయితే ఎవరి దగ్గర సిబిడిటీ ఫస్ట్ లెవెల్, 10 lakhs నుంచి 50 lakhs అయితే ఎవరు తీసుకోవాలి, సెకండ్ లెవెల్ ఎవరు, పీసీసీఐటీ, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. లెస్ దాన్ 10 lakhs అయితే ఎవరికి ఇచ్చచ్చు, సిసిఐటీ ఇచ్చచ్చు. సిఐటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా వీళ్ళ లెవెల్స్ బట్టి వాళ్ళు ఆథరైజ్ చేస్తే వాళ్ళు బిజినెస్ లాస్ని ఈవెన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లేట్గా ఫైల్ చేసినా సరే వాళ్ళు బిజినెస్ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అదే చెప్పాడు ఇప్పుడు చూడకుండా చెప్పేసినాయి అంత. ఇప్పుడు నైస్, బాగా గుర్తుంది. 50 lakhs అయితే సిబిడిటీ, 10 lakhs to 50 lakhs అయితే పీసీసీఐటీ ఆర్ సిసిఐటీ, అదంతా ఒకటే.
50 lakhs అయితే 10 lakhs బిలో అయితే సిఐటి. ఓకే, దాని మీద క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 6. Question number 6. The assessing officer has issued notice under section 142(1) of the SSC on 1st 24th April, calling SSC upon him to ఒకసారి ఎలా చదువుతుందంటే, అసెసింగ్ ఆఫీసర్ ఇష్యూడ్ ఏ నోటీస్ ఎప్పుడు ఇచ్చాడు, 24th April ఇచ్చాడు. ఏమని అంటున్నాడు, కాలింగ్ అపాన్ హిమ్ టు ఫైల్ రిటర్న్. ఒక ఎస్ఎస్సికి ఏం నోటీస్ ఇచ్చాడు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయని చెప్పాడు for the assessment year 22-23. In response to the said notice, the SSC furnished a return of loss and claimed carry forward of business loss and unabsorbed depreciation. State whether the SSC would entitled to carry forward as claimed in the return. ఏం చేశాడు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదు అప్పటిదాకా. అసెసింగ్ ఆఫీసర్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాడు ఫైల్ చేస్తున్నాడు ఏంది, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఆడేమంటున్నాడు, ఫైల్ చేసి లేట్గా ఫైల్ చేసి వాడు ఏమనుకుంటున్నాడంటే, నేను బిజినెస్ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసేసుకుంటాను అంటున్నాడు. చేయలేం కదా అలాగా. అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, కానీ బిజినెస్ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేం. అది చెప్పాలి ఇప్పుడు మనం. ఎనీ పర్సన్ హూ సస్టైన్డ్ గెయిన్ ఆర్ లాస్ క్యారీ ఫార్వర్డ్ ఓన్లీ ఇఫ్ హ్యాస్ ఫైల్ రిటర్న్ ఆఫ్ లాస్ విత్ దట్ లాస్ విచ్ హ్యాస్ నాట్ బీన్ డిటర్మైన్డ్ యాజ్ పర్ ద 113 షాల్ నాట్ బి అలౌడ్ క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ ఏం చెప్తానంటే సింపుల్, చదవడం ఇంట్రెస్ట్ లేక చదువుతున్నా. షాల్ నాట్ బి అలౌడ్ టు క్యారీ ఫార్వర్డ్ సెట్ ఆఫ్ కొన్ని లాసెస్ చెప్తున్నాడు. సెక్షన్ 72(1) ఏ లాస్ అది, బిజినెస్ లాసు. 73(2) స్పెక్యులేషన్ బిజినెస్ లాసు. ఆ తర్వాత 74(1) లాస్ అండర్ ద హెడ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. 74(a)(3) లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్. 73(a) లాస్ రిలేటింగ్ టు స్పెసిఫైడ్ బిజినెస్. ఈ ఎప్పుడు చేయగలుగుతాం, ఈ ఓన్లీ ఇఫ్ యూ హ్యాస్ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ ద టైం. అప్పుడే వాడికి ఆ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేలా మనం అలౌ చేస్తాం అనమాట. ఇక్కడ చూడు, హవెవర్ దేర్ ఈజ్ నో సచ్ కండిషన్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ 71(b) ఆర్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అండర్ సెక్షన్ 72, అండర్ సెక్షన్ 73, అండర్ సెక్షన్ 32. కానీ హౌస్ ప్రాపర్టీ లాస్ని అలాగే అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్కి అయితే ఆ కండిషన్ ఏం లేదు. ఇన్ ద గివెన్ కేస్ ఏముంది, ఎస్ఎస్సి బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేశాడు. సో బెనిఫిట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ బిజినెస్ లాస్ అండర్ ద సెక్షన్ షాల్ నాట్ బి అవైలబుల్. బిజినెస్ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసిన రైట్ ఉండదు, బట్ హీ కెన్ క్యారీ ఫార్వర్డ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్, అంతే చెప్తాం, అయిపోయా. సో మనం లాస్ రిటర్న్ గురించి నేర్చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, బిలేటెడ్ రిటర్న్ డ్యూ డేట్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఎప్పటి వరకు ఫిల్ చేయొచ్చు, ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్డ్. ఒకసారి ఇది జూమ్ చేద్దాం. ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్డ్, కరెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎంత ఇక్కడ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైనాన్షియల్ ఇయర్ 23-24 వేస్తున్నాం. మనం ఇప్పుడు ఏది